రాష్ట్రంలోనే 193 కిలోమీటర్లు తీరం విస్తరించిన చిక్కోలు జిల్లాలో మాత్రం కనీసం ఒక పోర్ట్ జెట్టి కూడా లేనటువంటి పరిణామాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల తలరాతతో పాటు ఒక పోర్ట్ నిర్మాణం దిశగా అడుగులేసి జిల్లా అభివృద్ధికి దోహదపడుతుంది. సుమారు 4,300 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు పోర్టు పనులు మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కుంటుపడినాయి. ఈ పరిణామాలన్నీ అధిగమించి ఈరోజు పోర్టుకు పోదాం రండి అని పిలుపునిస్తున్నారు. ఈ కార్యాచరణ ఎలా ఉండబోతుందని జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మనతో ఉన్నారు. చూస్తే కనుక అసలు ఏంటి కాన్సెప్ట్? పోర్టు క్షేత్రస్థాయిలో పనులు జరగట్లేదనా, లేకపోతే అటువంటి తలకమానికమైన పోర్టు తెచ్చాం దాన్ని వారి ఖాతాలో వేసుకుంటున్నారా? 75 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ కాలంలో ఈ జిల్లాకు 4,300 కోట్ల పైచిలకు నిధులు కేటాయించి ఈ జిల్లా అభివృద్ధికి అత్యంత ప్రధానమైనటువంటి మూలపేట పోర్టుని మా నాయకుడు అడుగుపెట్టిన ప్రాంతంలోనే మరి ఆ గ్రామం పేరే మూలపేట ప్రాంతం. అది అక్కడ తన పేరు పెట్టి ఈ జిల్లాకి అత్యంత ప్రయోజనకరమైనటువంటి నిర్ణయం తీసుకొని త్వరితగతిన పనులు కూడా చేయించి సుమారు 70% పనులు ఆయన ఉండగానే పూర్తయ్యాయి. మరి మా దురదృష్టం ఆయన తాలూకా ఓటమి, వైఎస్ఆర్ పార్టీ ఓటమి వలన ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో దాన్ని మరి ఆయనకి ఆ పేరు దక్కుతుందని భయమో ఏమో సరిగ్గా పనిచేయడం లేదు. వాళ్ళు త్వరితగతిన ఆ పనులు పూర్తి చేసి ఈ జిల్లాకి ప్రధానంగా ఉపయోగకరమైనటువంటి పోర్టు పనులు పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంతో మరి సన్నాహక సమావేశం ఈవేళ చేయడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ జిల్లా శ్రేణులన్నీ కలిసి ముఖ్య కేడర్తో ఈవేళ ఒక మీటింగ్ పెట్టుకున్నాం. సుమారు ఒక 10,000 మంది జనంతో రేపు మూలపేటలో సందర్శన చేసి సమావేశంలో అన్ని విషయాలు మాట్లాడి మరి జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పే విధంగా ఈ రాష్ట్రం గతంలో నిర్లక్ష్యం చేయబడినటువంటి జిల్లా ఇది. మరి అనేక మంది నాయకులు మారినా ఏ నాయకుడు కూడా మాకు పూర్తి న్యాయం చేయలేదు. మరి ఆనాడు ఎంతో కొంత జరిగిందంటే రాజశేఖర రెడ్డి కాలంలో మరి రిమ్స్ మెడికల్ కాలేజీ కానీ, రూరల్ యూనివర్సిటీ కానీ, మరి అలాగే వంశధార సెకండ్ ఫేజ్ కానీ, ఇతర కొన్ని కరకట్టలు ఇటువంటివి కొన్ని ప్రధానమైనటువంటివి జరిగాయి. మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మూలపేట పోర్టు కానీ, బుద్ధానం కిడ్నీ ప్రాజెక్ట్ కానీ, వాటర్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఒక ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలన్నీ జగన్ గారి కాలంలో జరిగాయి. ఈ పోర్టుని వేగవంతంగా త్వరితగతిన నిర్మాణం జరిగేదానికి మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మరి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, అలాగే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, ఇతర తెలుగుదేశం నాయకులు కూడా ఉన్నారు. వీరందరికీ మా హృదయపూర్వకమైన విన్నపం ఏంటంటే ఇప్పటికైనా మీరు శ్రద్ధ తీసుకొని ఈ పేరేదో పోర్టు నిర్మాణం పూర్తయితే ఈ గౌరవం జగన్కి వస్తుందని కాకుండా జిల్లా ప్రజల గురించి ఆలోచన చేసి ఈ కార్యక్రమం నెరవేర్చాలని ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు చేయకపోయినా వచ్చే గవర్నమెంట్లో మొట్టమొదటిసారిగా ఈ పనులు చేసేటట్టుగా మా నాయకుడి చర్చ చేయిస్తాం. తెలియజే కనుక వంశధార ప్రాజెక్టు విషయంలో లేఖ రాసిన దాన్నే పెద్ద రచ్చ చేశారు. ఒక సీనియర్ సిటిజన్లుగా వంశధార ప్రాజెక్టు పూర్తి చేయడం ఒక హితవు పలికారు. పక్క ఒడిశాలోనే బీజేపీ ఉంది, ఇక్కడ కూటమి ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది, ఎన్డీఏ ఉంది. ఆ సూచననే మిమ్మల్ని సీనియర్ సిటిజన్గా అభినందించారు. వాళ్ళకి విమర్శించడం అనేది సహజమైనటువంటి గుణం. సద్విమర్శ అన్నది వాళ్ళకి రాదు. మరి అటువంటి వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడడం కూడా వేస్ట్. నేను చెప్పిన హితం ఏంటంటే రామ్మోహన్ నాయుడికి, తెలుగుదేశం నాయకులకి కేంద్రంలో మీరు ప్రజెంట్ ఒక సీనియర్ మంత్రిగా, క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. అక్కడ మోడీ గారి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. రాష్ట్రంలో ఒరిస్సాలో కూడా మీ ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు మీరు ప్రయత్నం చేస్తే గతంలో మేము చేసిన ప్రయత్నాలు ఏవైతే త్వరితగతిన పనులు పూర్తవలేదో అవి పూర్తవడానికి ఇది ఒక సకమైనటువంటి కాలం. మరి దీని మీద మీరు శ్రద్ధ తీసుకోండి. ఆనాడు మా నాయకుడు, నా అదృష్టం నేను కూడా నాయకునితో పాటు భువనేశ్వర్ ముఖ్యమంత్రిని కలిసి వంశధార పనులు పూర్తి చేయమని చెప్పి అడిగాము. ఇవాళ 2 రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉంది కనుక ఈ టైంలో మీరు సీరియస్గా ఇష్యూని తీసుకొని మరి ఏవైతే ఇంకా వంశధార పెండింగ్ పనులు ఉన్నాయో అవి త్వరితగతిన పూర్తయ్యే విధంగా చేయమని చెప్పి వినయపూర్వకంగా మేము అభ్యర్థించాం. ఆ గౌరవం నువ్వు దక్కించుకో, 3 సార్లు మా ఎంపీ అయ్యావు, నీకు అవకాశం వచ్చింది. మరి ఇటువంటిప్పుడు కూడా నువ్వు ఉపయోగించుకుంటే ప్రజల దగ్గర నుంచి ఒక ముద్ర వేయబడతావని చెప్పి చెప్పడం జరిగింది. పోర్టు విషయంలో కూడా మీరు ఈరోజు ఆ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నం ఈ విషయంలో అక్కడ మీకు అడుగెట్టే అవకాశం కల్పిస్తుంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో.
ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు అవసరమైన పనుల కోసం మేము ఎంతటి పోరాటాలకైనా సిద్ధం. మేము ఖచ్చితంగా మూలపేట ప్రాంతంకి వెళ్తాం, మీటింగ్ పెట్టి ప్రజలకందరికీ తెలియజేస్తాం. కనుక ప్రస్తుతం పెండింగ్లో ఉన్నటువంటి వంశధార ప్రాజెక్ట్ కావచ్చు, మూలపేట పోర్టు నిర్మాణం పనుల్లో తత్సారాన్ని మాత్రం ఈరోజు కూటమి ప్రభుత్వానికి మాత్రం తట్టి లేపే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడాను కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగానే ఈ నెల 30వ తేదీన మూలపేట పోర్టు పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్తాం. అక్కడ కనుక అనుమతి ఇవ్వకపోయినా కూడాను అంతా కలిసి మూలపేట సందర్శించి ఆ పనులు పూర్తి చేయాలి. ఎందుకంటే పనులు కనుక పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం ఈరోజు తత్సారం చేస్తున్న వెనక ఎక్కడ పోర్టు నిర్మాణం పూర్తయితే తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఈ ఘనత వర్తిస్తుందన్నటువంటి అప్రతత భావం ఇవన్నీ తొలగించేందుకే ఈరోజు మూలపేట పోర్టు సందర్శన మాత్రం కార్యాచరణ రూపొందించడం కృష్ణదాస్ స్పష్టం చేస్తాం. మరి ఈ విషయంలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న కూటమి ప్రభుత్వంలో మూలపేటలో అడుగుపెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుమతి లభిస్తుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.